3 hours ఎంత అంట రన్ టైమ్, మాకు వచ్చేసరికి 1 అలా అయిపోద్ది. నేషనల్ అవార్డు విన్నర్ అంటే ఇంకా యాప్ట్ అనుకోండి, ఇంకంతే. ఇలాంటి బాగా మట్టి ఉన్నవి, గ్రీజ్ ఉన్నవి, ఇవన్నీ కూడా డీజిల్ వాష్ లో పోతాయి. ఇదిగోండి, అదొక్కటే బాధపడుతున్నాను నేను ఎప్పుడు కూడా. అన్న డీజిల్ వాష్ లో ఏమేమి కలుపుతారు? బ్రేక్ పడట్లా, బ్యాక్ బ్రేక్ మొత్తం ఫుల్ నొక్కేస్తున్నా, అసలు ఆగట్లా. బాయ్ బాయ్ రోలో. సో ఇదిగోండి నా బైక్ ని అయితే అక్కడ వదిలేసాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈస్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. ఇప్పుడైతే నేను కరెక్ట్ గా వైష్ణవి గార్డెన్స్ దగ్గర ఉన్నాను అనమాట. ఉత్తేజ్ వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చాను. అండ్ 10 o'clock కి మాకు పుష్ప 2 షో అయితే ఉందన్నమాట STBL లో. సో అందుకనే నేనైతే ఇక్కడ వరకు నా రోడ్ల మీద వచ్చాను. ఇక్కడ నుండి అయితే కార్ లో వెళ్తున్నాము. ఈ టైంలో ఈ రోడ్డు అసలు ఫుల్ కంప్లీట్ ఇంకా డార్క్ అనమాట. అసలు స్ట్రీట్ లైట్స్ ఉండవు, ఏమీ ఉండవు. 3 hours ఎంత అంట రన్ టైమ్, మాకు వచ్చేసరికి 1 అలా అయిపోద్ది. సో ఎందుకనే రిస్క్ తీసుకోవడం మాకు ఇష్టం లేదు. అందుకనే ఇంక బైక్ మీద వెళ్లకుండా కార్ లో అయితే వెళ్తున్నాము. మేమైతే STBL డ్రైవింగ్ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే షో అయితే అయిపోయింది. టైం వచ్చేసి 1:37. ఇంకా ఫస్ట్ మేమే అయితే బయటకు వచ్చాం అనమాట. యాక్చువల్ గా ఇందాక నేను బీనీ తెచ్చుకున్నాను కానీ ఇందాక నేను వేసుకోలేదు. సినిమా అయితే మాకు సూపర్ గా నచ్చింది. నాకు మెయిన్ గా పర్సనల్ గా చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా మంది అన్నారు లాగ్ అది అని, కానీ నాకైతే అసలు లాగ్ అని అనిపించలేదు. నాకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగా నచ్చింది. వీలైతే నేను ఇంకొక సెకండ్ టైం కూడా వెళ్దాము అని ప్లాన్ అనుకుంటున్నాము మేము. ఉద్దేశం నీకు ఎలా అనిపించింది? మీరు కూడా వెళ్ళుంటే కనుక కంపల్సరీ కింద అయితే కామెంట్ చేయండి. మెయిన్లీ అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే క్రేజీ అనుకోండి, అసలు సూపర్. ఇంకా అసలు నేషనల్ అవార్డు విన్నర్ అంటే ఇంకా యాప్ట్ అనుకోండి, ఇంకంతే. సూపర్ ఉంది. ఇంకా ఫైనల్ గా 10 కి నేను 9.5 ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ మేము వచ్చిన వేలోనే వెళ్ళిపోతున్నాం అనమాట. ఎవ్వరు లేరు అసలు రోడ్ల మీద. ఈ రోడ్డు మామూలుగానే ఖాళీగా ఉంటది, ఇందాక చెప్పాను కదా. సో అది సిచ్యువేషన్. ఇంక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా రేపు అయితే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. ఇవాళ ఆల్రెడీ ఇప్పుడు 1:30 అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ బ్లాగ్ అయితే తర్వాత కంటిన్యూ చేస్తాను. బాయ్ బాయ్, టేక్ కేర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు టైం అయితే 3:30 అయింది అనమాట. కంటిన్యూషన్ అనమాట ఇది. ఇవాళ వచ్చేసి సాటర్డే అండ్ 7th December అనమాట. ఇవాళ కొద్దిగా ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకోండి. ఏంటంటే నేను చాలా రోజుల నుండి వాష్ అయితే చేయించలేదు అనమాట బైక్. ప్లస్ వాష్లో డీజిల్ వాష్ అయితే చేపిద్దాం అనుకుంటున్నాను. సో అది స్టోరీ అయితే చూసారు కదా, బండి అంతా ఫుల్ దుమ్ము ఉంది. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు ఒకళ్ళు చెప్పారన్నమాట, డీజిల్ వాష్ చేయించు బ్రో, చాలా డీటెయిల్డ్ గా ఉంటది అది ఇదని చెప్పి. ఇలాంటి బాగా మట్టి ఉన్నవి, గ్రీజ్ ఉన్నవి, ఇవన్నీ కూడా డీజిల్ వాష్ లో పోతాయి. ఇదిగోండి ఈ కింద ఇదంతా. నేను అక్కడికి వెళ్తాను కదా, మళ్ళీ ఇంకా క్లియర్ గా చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఒక 1 kilometer 2 kilometers ఉంది అంతే. అరకు వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా మొత్తం దుమ్ము అయిపోయింది అనమాట. అరకు నుండి వచ్చేటప్పుడు కూడా నాది ఇంజన్ చెక్ లైట్ అయితే వెలిగిపోయింది. నేను అనుకున్నాను సంథింగ్ ఏదో అయ్యిందేమో, లోపల డిస్టర్బ్ అయ్యిందేమో అనిపించింది. కానీ మళ్ళీ వచ్చిన తర్వాత నిన్నంతా చూశాను, మళ్ళీ నార్మల్గానే అయిపోయింది. మరి ఏంటో అసలు దీన్ని బాధ ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. చెక్ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలియదు, ఆగిపోతుంది సడన్ గా. హిమాలయన్ 411 ఉంటే కనుక ఈ ఇష్యూ ఎవరికైనా వస్తే కనుక నాకు కిందనైతే కామెంట్ చేయండి, చూద్దాము. సైడ్ ఇండికేటర్ ఒకటి లూజ్ అయిపోయి వచ్చేస్తుంది. మధ్యలో ఎక్కడైనా ఫెవిక్విక్ తీసుకుని అంటించేస్తాను. అది కూడా ఈ వాటర్ ఏమైనా మళ్ళీ లోపలికి వెళ్ళింది అనుకోండి ఇప్పుడు వాష్ చేసినప్పుడు, అదొక బొక్క, మళ్ళీ ఆ ఇండికేటర్ మొత్తం పోద్ది. ఎందుకు మరి ప్రయారిటైజ్ చేయట్లేదో మన ఛానల్ అర్థం అవ్వట్లేదు. నేను ఇంత మంచిగా వెళ్ళి అంతా కవర్ చేసుకుని వస్తున్నాను, కానీ ఏంటంటే ఇంకా కూడా చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ ఎక్కువ మనకి సపోర్ట్ అయితే లేదు. సో అదొక్కటే బాధపడుతున్నాను నేను ఎప్పుడు కూడా. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం కూడా ఇలా కంటిన్యూ చేస్తూనే ఉంటాను, వెదర్ అది రీచ్ ఉన్నా లేకపోయినా. నా ఛానల్ అనే కాదు, ఇప్పుడు ప్రెసెంట్ బయట అంతా కూడా అలాగే ఉంది. ఛానల్స్ ఏవి అంత గట్టిగా స్కోప్ లేవన్నమాట, వెళ్ళట్లేదు ఫాస్ట్ గా. మళ్ళీ నార్త్ సైడ్ వాళ్ళవి చాలా ఫాస్ట్ గానే మూవ్ అవుతున్నాయి వ్యూస్. మన సౌత్ సైడే ఎందుకో మోటో బ్లాగింగ్ ఇలా అయిపోయింది అనుకోండి, బాగా ఇంకా స్లో అయిపోయింది. ఇంకా లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత మీకు చెప్తాను డీజిల్ వాష్ వర్తా కాదా అనేది. అంటే నేను కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట డీజిల్ వాష్ చేయించడము. అదే కాల్ చేశాను, మీరేనా ఇందాక మాట్లాడింది లోపల? ఓకే భయ్, ఒక్కసారి ఏంటి సైడ్ లైట్ ఊడిపోయింది, ఫెవిక్విక్ తీసుకొస్తాను.
అది అంటించేసిన తర్వాత అప్పుడు చేద్దాం, అంటే మళ్ళీ వాటర్ వెళ్ళిపోద్ది కదా. ఈ సైడ్ ఇండికేటర్ పెద్ద టెన్షన్ అయిపోయింది అనుకోండి. నేను మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చాను అనమాట. చిన్న టేప్ అయితే వేసాను దీనికి, అంటే ఫెవిక్విక్ పెట్టాం కానీ అంటుకుంది. రిస్క్ తీసుకోవాలనుకోలేదు నేను. మళ్ళీ ఇంటికి వచ్చాను. ఫస్ట్ అయితే నార్మల్ వాష్ చేశారనమాట. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫోమ్ వాష్ అయితే పెడుతున్నారు. నాకు తెలిసి పెద్ద పెద్ద సర్వీసులు, కార్ వాష్లు ఉంటాయి కదా, అలాంటి కన్నా ఇలాంటి చిన్న చిన్న వాటిలోనే ఇంకా బాగా చేస్తారు వర్క్ అసలు చెప్పాలంటే. ఇది ఇంకా ఫైనల్ వాష్. దీని తర్వాత కొద్దిగా టైం తీసుకుని, అంటే పక్కన ఒక 10-15 మినిట్స్ పెడతారంట. మొత్తం అంతా ఈ డ్రై చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ డీజిల్ వాష్ చేస్తారంట. దేనికి బ్రో అసలు డీజిల్ వాష్ అని అడిగాను. డీజిల్ వాష్ పెడితే ఏంటంటే బాగా క్లియర్గా కనపడద్దు భయ్య, క్లీన్ ఉంటుంది, అండ్ ప్లస్ ఏంటంటే రస్ట్ పట్టకుండా ఉంటుంది బైక్కి అని అంటున్నాడు. ఇది కరెక్టో కాదో నాకైతే తెలియదు. మీకు ఎవరైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి దీని గురించి. సో మొత్తం డ్రై క్లీన్ చేసిన తర్వాత అప్పుడు మనకి డీజిల్ వాష్ చేస్తారు. అన్న డీజిల్ వాష్లో ఏమేమి కలుపుతారు? ఒక కెమికల్ ఏమైనా యాడ్ అవుతుందా? ఓన్లీ డీజిలేనా? ఇంజిన్ ఆయిల్ కలిపి డ్రై అవ్వకుండా ఉండడానికి ఇంజిన్ ఆయిల్ కలుపుతాం. డీజిల్ అంటే అన్నీ డ్రై అయిపోతుంది. అవునవును. ఇంజిన్ ఆయిల్ కలిపితే డ్రై అవ్వకుండా అలా బండి మీద ఉంటుంది. ఇప్పుడు షైనింగ్ కూడా దానివల్లేనా? ఆహా. ఇది స్మెల్ ఎక్కువ వస్తుందా ఇంకా సేమ్ ఇలాగే ఉంటుంది, నార్మల్ ఇలాగే ఉంటుంది? ఇప్పుడైతే షైన్ అవుతుంది. మరి ఇది ఈ షైన్ ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూడాలి. సో ఇప్పుడు నేను మీకు ఆన్లైన్లో డీజిల్ వాష్ చేయొచ్చా లేదా అనేది ఒక కాన్సెప్ట్ గురించి నేను చెప్తాను, చెక్ చేసి. యూజింగ్ డీజిల్ టు వాష్ ఏ బైక్ హ్యాస్ బోత్ ప్రోస్ అండ్ కాన్స్. హియర్స్ ఏ బ్రేక్ డౌన్. ప్రోస్: ఎఫెక్టివ్ డీగ్రీజింగ్, అంటే డీజిల్ ఈజ్ అన్ ఎక్సలెంట్ డీగ్రీజర్, మేకింగ్ ఇట్ ఎఫెక్టివ్ అట్ బ్రేకింగ్ డౌన్ హెవీ గ్రీజ్, ఆయిల్ అండ్ గ్రైమ్ ఆన్ బైక్ కాంపోనెంట్స్ సచ్ యాజ్ ద ఇంజన్, చైన్ అండ్ వీల్స్. చైన్ మీద ఉన్న గ్రీజు, ఈ వీల్స్ మీద ఉన్న గ్రీజు అవంతా కూడా పోద్దంట దీనివల్ల. అది ఒక మంచిది. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్. డీజిల్ ఈజ్ ఆఫెన్ చీపర్ దెన్ స్పెషలైజ్డ్ బైక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. పెనట్రేట్ స్టఫ్ డర్ట్స్ అనమాట. అంటే డీజిల్ కెన్ పెనట్రేట్ అండ్ రిమూవ్ స్టబ్బర్న్ డర్ట్ అండ్ తార్ దట్ మైట్ బీ హార్డర్ టు క్లీన్ విత్ వాటర్ అండ్ రెగ్యులర్ సోప్. కాన్స్ అంటే ఏంటంటే డిసడ్వాంటేజెస్. ఇదే మెయిన్. హార్ష్ ఆన్ పెయింట్. ఏంటంటే డీజిల్ కెన్ డ్యామేజ్ ది పెయింట్ ఆన్ యువర్ బైక్ ఓవర్ టైమ్. నాకు తెలిసినంత వరకు ప్లాస్టిక్ మెటీరియల్స్ మీద కూడా తక్కువ కొట్టారు. ఈ రిమ్స్, ఈ కిందన పార్ట్ మాత్రమే అక్కడ వరకే ఫోకస్ చేశారనమాట. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అదొకటి ఉంటుందంట. డ్యామేజ్ టు రబ్బర్ అండ్ ప్లాస్టిక్, అదే చెప్పాను కదా ఇప్పుడు. డీజిల్ కెన్ డీగ్రేడ్ రబ్బర్ సీల్స్ అండ్ ప్లాస్టిక్ కాంపోనెంట్స్ విచ్ మే లీడ్ టు వేర్ ఆర్ క్రాక్ ఓవర్ టైమ్. స్ట్రాంగ్ ఆర్డర్. డీజిల్ హ్యాస్ అ స్ట్రాంగ్ అన్ప్లెజెంట్ స్మెల్. యాక్చువల్గా వీళ్ళు కొట్టిన డీజిల్ అయితే అంత స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు, నాకు అంత స్మెల్ అయితే ఏం రావట్లేదు. మరి ఓవర్ టైం ఏమైనా కొద్దిగా స్మెల్ ఏమైనా వస్తుందేమో చూడాలి దాని గురించి అయితే. డీజిల్ కెన్ బి ఛాలెంజింగ్ టు కంప్లీట్లీ రిన్స్ ఆఫ్, లీవింగ్ రెసిడ్యూ దట్ మైట్ అట్రాక్ట్ మోర్ డర్ట్. అండ్ కంక్లూజన్ వచ్చేసి చూడండి, వైల్ డీజిల్ కెన్ బి ఎఫెక్టివ్ ఫర్ హెవీ డ్యూటీ క్లీనింగ్, ఇట్స్ జనరల్లీ బెటర్ సూటెడ్ ఫర్ ఆఫ్ రోడ్ ఆర్ హెవీ యూజ్డ్ బైక్స్ విత్ టఫ్ గ్రిమ్. అది మనం ఎలాగో ఆఫ్ రోడ్ వాడాము, మనంతా తిరిగి వచ్చాం కాబట్టి మనకి ఇది వన్ టైం ఒక్కసారి చేయించుకోవడం మంచిదని చెప్తున్నారు. ఫర్ రెగ్యులర్ క్లీనింగ్ అవర్ బైక్స్ యూ వాంట్ టు మెయింటైన్ ఇన్ గుడ్ ఎస్థెటిక్ అండ్ ఫంక్షనల్ కండిషన్, ఇట్స్ అడ్వైజబుల్ టు యూజ్ జెంట్లర్ బైక్ స్పెసిఫిక్ క్లీనింగ్ ప్రోడక్ట్స్. అది నాకైతే కింద అంతా ఇదంతా అనిపిస్తుంది, వర్త్ అని అనిపిస్తుంది. ఇది కొద్దిగా గ్రీజ్ పోలేదు ఇక్కడ, ఈ గ్రీజ్ అంతా ఉంది కదా ఇక్కడ ఈ ప్లేస్లో. షైన్ రాలా దీనంత షైన్ దానికి. చైన్ కూడా డీజిల్తో వాష్ చేయొచ్చా? స్లిప్ అయిపోద్దా? ఓకే ఓకే. మన వాష్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా నేను కూడా బయలుదేరిపోతున్నా ఇక్కడ నుండి. జస్ట్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. నేను మధ్యలో మీకు ఎక్కడైనా ఆపి చూపిస్తాను. నా ఇప్పుడు బండి మీద వెళ్తుంటే అర్థమవుతుంది, లైట్గా స్మెల్ వస్తుంది అనమాట, అంత ఎక్కువేం కాదు. నాకైతే నచ్చిందబ్బా, బాగానే ఉంది. ఈ ముందు ఎక్కడ వేసేయలేదు కదా, ఈ ముందు వేస్తేనే బాధ. ఇది బ్లాక్ అయిపోద్ది అంతా,
ఇది నేను ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లాత్తో క్లీన్ చేసుకుంటా, ఎందుకైనా బెటర్. వాళ్ళ అన్నం ఏంటంటే ఇవాళకి మీరు ఎక్కడ తీయద్దు బ్రో, లోపల పెట్టేయండి మట్టి అయి పడకుండా, రేపు ఆరిపోద్ది అప్పుడు తీసుకోండి అంటున్నారు. వాష్ ఎన్నిసార్లు చేశారో చూసుకోండి, 3-4 టైమ్స్ అయితే వాష్ చేసిన తర్వాత అప్పుడు పైన డీజిల్ వాష్ చేశారు. డీజిల్ వాష్ అంటే ఏముండదు, జస్ట్ ఒక స్ప్రేలా ఉంటుంది. ఆ స్ప్రే లోపల డీజిల్ ప్లస్ ఇంజిన్ ఆయిల్ ఉంటుందంట, దాన్ని అలాగా స్ప్రే చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే ఈ గ్రీజ్ ఐటమ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో చైన్ దగ్గర ఉన్న గ్రీజ్ అంతా అలా ఊడిపోయి కిందకి వచ్చేస్తుంది, పడిపోద్ది కూడా మనం గట్టిగా క్లీన్ చేసుకుంటే. నాకైతే 120 రూపీస్కి ఇది వర్త్ అనిపించింది. యాక్చువల్గా 150 రూపీస్ లేనిది ఏ వాటర్ వాష్ కూడా లేదు ఇప్పుడు ఈ టైంలో, కానీ 120 రూపీస్ బాగానే చేసినట్టే. నన్ను అడిగితే డీజిల్ వాష్ చేపించుకోవాలి, కానీ ఏంటంటే ఎప్పుడైనా హెవీ ఆఫ్ రోడ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు చేపించుకుంటే అది కరెక్ట్ యూసేజ్ అనమాట దానికి. సో గైస్ ఇంకెక్కడైతే వ్లాగ్ ఎండ్ చేస్తాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మిలేంగే, బాయ్ బాయ్, టేక్ కేర్. ఇది ఏ రీజన్ అనేది కూడా తెలియదు, వాష్ వల్ల తెలియదు లేకపోతే డీజిల్ వాష్ వల్ల తెలియదు, కానీ నేను ఇదిగోండి ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఒకటి అబ్జర్వ్ చేశాను అనమాట. బ్రేక్ పడట్లే, బ్యాక్ బ్రేక్ మొత్తం ఫుల్ నొక్కేస్తున్నా, అసలు ఆగట్లా. సడన్గా ఎందుకు పని చేయడం మానేసినా అర్థం అవట్లేదు. ఆ డీజిల్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా ఏంటా అనేది ఇంకా మరి చూడాలి. అదేంటిది ఏమైంది అనేది ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను మీకు. ఎంత నొక్కి కూర్చుంటున్నాను అనుకోండి, మొత్తం నొక్కేస్తున్నా కాలుతో, అయినా కూడా పని చేయట్లేదు. ఫ్రంట్ బ్రేక్ కూడా అలాగే ఉంది, ఫ్రంట్ బ్రేక్ కూడా అసలు వేసినా ఆగట్లే.